చెన్నై సూపర్ కింగ్స్ పై లక్నో సూపర్ జైంట్స్ ఏకపక్షంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే జట్టు 176 పరుగులు చేసింది. ఇందులో రవీంద్ర జడేజా 57 పరుగుల అర్ధ సెంచరీ చేయగా చివర్లో ఎంఎస్ ధోని 28 పరుగులతో మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆ జట్టు 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ఇక 177 పరుగుల లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభంలోనే తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. లక్నో ఓపెనింగ్ బ్యాట్స్మెన్లు కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ అర్ధ సెంచరీలతో మెరిశారు. డికాక్ 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. ఇక రాహుల్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 15వ ఓవర్లో చివరి బంతికి డికాక్ అవుట్ కాగా ఆ సమయంలో జట్టు స్కోరు 134 పరుగులు. చివరి 30 బంతుల్లో లక్నో సూపర్ జైంట్స్ ఇంకా 43 పరుగులు చేయాల్సి ఉంది. ఓవైపు రాహుల్ క్రీజ్ లో నిలవగా మరో ఎండు నుంచి నికోలస్ పూరన్ వచ్చిన వెంటనే సిఎస్కే బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. తర్వాత 2 ఓవర్లలో లక్నో బ్యాట్స్మెన్లు 27 పరుగులు చేశారు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్నో జట్టు విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు మ్యాచ్ పై పట్టు సాధించలేకపోయారు. చెన్నై తరపున ముస్తాఫిర్ రహమాన్, మతిషా పతిరానా ఒక్కొక్క వికెట్ తీశారు. బౌలర్ల వైఫల్యం కారణంగానే ఈ మ్యాచ్ లో సిఎస్కే ఓటమి పాలైంది. జడేజా, తుషార్ దేశపాండే, దీపక్ చాహర్లు వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. ఇక మ్యాచ్ అనంతరం సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తమ ఓటమిపై స్పందించాడు. పవర్ ప్లే తర్వాత మాకు లభించిన ప్రారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయాం. చివర్లో ధోని బ్యాటింగ్ ఆకట్టుకుంది. అయితే పవర్ ప్లే తర్వాత స్కోర్ బోర్డు నెమ్మదించడంతో భారీ టార్గెట్ సాధించలేకపోయాం. ఈ మ్యాచ్ లో మేము 10 నుంచి 15 పరుగులు తక్కువ చేశామని అనుకుంటున్నా. ముఖ్యంగా ఇలాంటి పిచ్చిలపై ప్రారంభం నిదానంగా కనిపిస్తాయి. స్కోర్ బోర్డుపై మరో 20 పరుగులు అదనంగా ఉంచి ఉంటే ఫలితం తమ వైపే ఉండేదని, అలాగే వికెట్లు తీయడంలో మా బౌలర్లు వెనకబడ్డారు. ముఖ్యంగా పవర్ ప్లేలో వికెట్లు తీసి ఉంటే మెరుగయ్యే వాళ్ళమని రుతురాజ్ అన్నాడు. ఇక మా తదుపరి మ్యాచ్ చేపాక్ లో జరుగుతుండడం ఖచ్చితంగా మ్యాచ్ లో గెలిచి తీరుతామని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు.